సంఘం బలపరచబడాలి. ఆత్మలు రక్షించే తపనలో సంఘములో ఉన్న ఆత్మలో దిగజారిపోతే వారిని చూచినటువంటి అవిశ్వాసులు ఆత్మీయంగా బలపడరు, యేసుని నమ్మరు సరిగదా. మన సాక్ష్య జీవితం సరిగ్గా లేనందున వారు ప్రభువునొద్దకు రావడానికి ఏమాత్రం అంగీకరించరు. కనుక సంఘం బలపరచబడాలి, సంఘం పరిశుద్ధపరచబడాలి, సంఘము దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి. సంఘం ఎక్కువ శాతం దైవ మందిరములో గడపడానికి సిద్ధంగా ఉండాలి. ఏ కూటం ఉంటుంది, ఏ ప్రార్థన ఉంటుంది, ఏ ఆత్మీయ కలయిక ఉంటుంది, అక్కడికి మేము వెళ్ళిపోవాలి. పాటలు మిస్ అయిపోతామేమో, ప్రార్థన మిస్ అవుతామేమో, వాక్యం మిస్ అవుతామేమో, ఆత్మీయ ఎదుగుదల మిస్ అయిపోతామేమో, ఏ మాట మనం మిస్ అయిపోతే ఆత్మీయంగా మనం ఎదగలేమేమో అనేటువంటి ఆలోచనతోనే మనం ఉంటే ఆత్మీయంగా ఎదగడానికి దేవుని ఆత్మ మనల్ని ఎంతైనా బలపరుస్తుంది.